కానీ ప్రభుత్వం కూడా దోపిడీ చేసింది అధ్యక్ష. ఊరికి ఎగ్జాంపుల్ నేను ఎక్కువ టైం తీసుకున్నాను అధ్యక్ష, మీరు బెల్ కొట్టుకుంటానే క్లోజ్ చేస్తాను. అంటే ఈ ల్యాండ్ గ్రాబింగ్లు ఎన్ని రకాలు ఉన్నాయనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష. మంత్రివర్యులు కూడా అడిగాను ఇప్పుడే అధ్యక్ష. ఏంటంటే ఈ యాక్ట్ ఇప్పటి నుంచి వస్తుందా లేకపోతే 5 years బ్యాక్ నుంచి వస్తుందా 10 years బ్యాక్ నుంచి వస్తుందా అనేది మంత్రివర్యులు కొంచెం సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వమే దోపిడీ ఎట్లాగంటే ప్రభుత్వము అధికారాన్ని యూజ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష వైష్ణవి వెర్సిటైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిన్నే మాట్లాడిన అధ్యక్ష దేవలోక్ ప్రాజెక్టు 38 ఎకరాలు వాళ్ళు అంత ముందు ఇస్తే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి 28 ఎకరాలు వెనక్కి తీసుకుని గ్రాబ్ చేశాడు అధ్యక్ష. 28 acres జీవోని బలవంతంగా కూడా సబ్సిక్వెంట్ గా క్యాన్సిల్ చేయించి ఏ విధంగా అయితే కోర్టులో స్టేటస్ కో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి రాయించుకుని 28 ఎకరాలు దోపిడీ చేసి మళ్ళీ అది ఎవరికి ఇచ్చారంటే అధ్యక్ష ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్. దానికి టెండర్లు ఎక్కర్లా, డబ్బులు ఇవ్వక్కర్లేదు ప్రభుత్వానికి, క్విడ్ ప్రోకోగా 20 ఎకరాలు దోపిడీ చేశారు అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్. అట్లాగే ఇంక బ్యాలెన్స్ 8 ఎకరాలు ఉంది కదా అధ్యక్ష. ఆ 8 ఎకరాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి 1924 నుంచి మేడ మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళకి సుమారు 5 acres కూడా మళ్ళీ నామినేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చేశారు అధ్యక్ష. అధ్యక్ష, సామాన్యుడికి ఎవరన్నా ల్యాండ్ గ్రాబింగ్ జరిగితే అధ్యక్ష వాళ్ళు పొలంలో వచ్చి లేకపోతే వాళ్ళ ల్యాండ్ లో వచ్చి పొక్లైనో ఏదో ఒకటి తీసుకొచ్చి చిన్న షెడ్ కడితే మనం ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో రెవెన్యూ మంత్రి గారు దొరకరు కాబట్టి కలెక్టర్ దగ్గరికి వెళ్దాం, లేకపోతే ముందు అర్జెంటుగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం అధ్యక్ష. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది సివిల్ కేసు, మాకు సంబంధం లేదంటున్నారు అధ్యక్ష. సివిల్ కేసు మనకు సంబంధం లేదంటే మనం కోర్టుకు వెళ్తాం అధ్యక్ష. కోర్టుకు వెళ్తే అది ఎన్ని సంవత్సరాలు పడుతుందా అనేది తమకు తెలుసున్నది అధ్యక్ష. కనీసము జీవిత కాలం కూడా అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ ఏదైతే ల్యాండ్ గ్రాబర్ వాడు తీసుకున్నాడో గ్రాబ్ చేసింది రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు హిమ్ అనేది ఇప్పుడు తీసుకొచ్చిన చట్టంలో ఉంది అధ్యక్ష. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ థింగ్ అధ్యక్ష. తప్పనిసరిగా మనము అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. విశాఖపట్నం అంటే ల్యాండ్ గ్రాబింగ్ కి బ్రహ్మాండ వైఎస్ఆర్సీపీ నేతలు దాన్ని ఉపయోగించుకున్నారు అధ్యక్ష. లేని వారి పేర్లు చెప్పకూడదు కాబట్టి, సభ్యత ఉండదు కాబట్టి నేను చెప్పడం లేదు అధ్యక్ష. దయచేసి విశాఖపట్నంలో ఏదన్నా కంప్లైంట్స్ ఇస్తే మా గౌరవ సిపి గారికి కానీ గౌరవ మంత్రివర్యుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం. ఇది మాకు సంబంధం లేదని అనకుండా తప్పనిసరిగా వాళ్ళు రెస్క్యూకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యంత దారుణంగా దోపిడీకి గురవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం చెప్పి క్లోజ్ చేస్తాం అధ్యక్ష. సామాన్యుడికి వాళ్ళ ల్యాండ్ మీరు ఇవ్వండి అని అడిగితే మేము ఈ ల్యాండ్ ఇవ్వము మాకు పూర్వీకుల నుంచి ఉందని చెప్తే వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చేస్తారో తెలుసా అధ్యక్ష? 22A పెడతారు అధ్యక్ష. 22A సింపుల్, అధికారులకి చెప్తారు, అధికారులు 22A పెట్టేసి మళ్ళీ 22A నుంచి తీయాలంటే ఈ ల్యాండ్ వారికి అమ్మేయాలి అధ్యక్ష. 50% ఇచ్చేయాలి. అలాగా బోల్డ్ జరిగినాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను మళ్ళీ కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇంకొక 22A విషయంలోనే ఈ యుఎల్సి ల్యాండ్స్ ఒకటి ఉంది అధ్యక్ష. సామాన్యుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యుఎల్సి యాక్ట్ రిపీల్ అయినప్పటికీ కూడా ఆ యాక్ట్ ద్వారా అంతకుముందు తెలియక ఎవరైతే ల్యాండ్ ఎక్సెస్ ల్యాండ్ మిగిలిపోయి ఉన్న ల్యాండ్ ని వాళ్ళు అమ్మేసిన తర్వాత తెలియక అమాయకంగా కొనుక్కుని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా దాంట్లో బిల్డింగ్స్ కట్టుకుని ఉన్న తర్వాత ఈ రోజు ఆ ల్యాండ్ దాన్ని 22A పెట్టేసి మీరు డబ్బు కడితేనే కానీ కుదరదు అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 84 రెవెన్యూ ల్యాండ్స్ డిపార్ట్మెంట్ 24/2023 అధ్యక్ష. ఆ జీవో ప్రకారము మోర్ దెన్ 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటే అధ్యక్ష 100% బేస్ వాల్యూ కింద మనము 100% బేస్ వాల్యూ మీద డబ్బులు కలెక్ట్ చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అధ్యక్ష. కానీ
ఇదేంటంటే లాస్ట్ ప్రభుత్వం అధ్యక్ష ఉన్న రేట్ల కంటే మార్కెట్ రేట్ల కంటే రెవెన్యూ పెంచుకునే దానికి సబ్ రిజిస్ట్రార్ వాల్యూ విపరీతంగా పెంచేసిన వలన ఆ బిల్డింగ్ అమ్మినా సరే ఆ రేటు ప్రభుత్వానికి కట్టే పరిస్థితి లేదు అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే ఒకవేళ రెగ్యులరైజ్ చేసినప్పటికీ కూడా 10 సంవత్సరాల వరకు కూడా మనం ఏమీ అమ్మలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి రెవెన్యూ